ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో రాతియుగం గురించి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధం విషయంలో ఎవరు ఊహించిన రీతిలో వెనక్కి తగ్గారు. మంగళవారం రాత్రే ఇరాన్ నాగరికతను నామరూపాలు లేకుండా చేస్తానంటూ హెచ్చరించిన ఆయన సడన్గా రివర్స్ గేర్ వేశారు. మరోసారి ఇరాన్కు 2 వారాలు గడువిచ్చారు. అంతేకాదు 2 దేశాలు ఇరువైపుల నుంచి కూడా ఈ 2 వారాల పాటు కాల్పుల విరమణను అమలు చేస్తాయని ప్రకటించారు. దీంతో ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం ఊపిరి పీల్చుకుందనే చెప్పొచ్చు. గత 40 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగి ఉంటే పరిస్థితి నిజంగానే మరింత దారుణంగా మారేదంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువుకు ముందే ఇజ్రాయెల్ ఆ దేశానికి అత్యంత కీలకమైన ఆర్థికంగా ఆయువు పుట్టైన కర్గ్ ఐలాండ్పై భారీ ఎత్తున దాడులకు దిగింది. కర్గ్ ఐలాండ్తో పాటు రైల్వే నెట్వర్క్లపై కూడా విమానాలతోటి ఇజ్రాయెల్ దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. హార్ముజ్ జలసంధి తెరవకపోతే సహించేది లేదంటూ గీంకరించిన ట్రంప్ చివరకు పాకిస్తాన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు కాల్పుల విరమణ ప్రకటన చేశారు. 2 దేశాలు ఈ కాల్పుల విరమణను పాటిస్తాయని చెప్పుకొచ్చారు. ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి అంగీకరించింది. 2 వారాల్లో ఖచ్చితంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనేది ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అటు అమెరికా ఇప్పటికే ఇరాన్పై యుద్ధం కారణంగా భారీ ఎత్తున మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దీనికి అమెరికా చేసిన ఖర్చు చాలా ఎక్కువగానే ఉంది. దీంతో అమెరికా ప్రజల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. త్వరలో జరగనున్న మిడ్ ఎలక్షన్స్లో ఈ ప్రభావం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్పై ఉంటుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్టెన్సీ స్థాయి, ఆమోద స్థాయి దారుణంగా పడిపోవడంతో ఎలా ఈ యుద్ధం నుంచి బయటపడాలని గత కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతిపాదన డొనాల్డ్ ట్రంప్కు ఒక మాటలో చెప్పాలంటే ఒక లైఫ్ లైన్ ఇచ్చిందనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం నుంచి ఎగ్జిట్ ఎలా కావాలో అర్థం కాక గత కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరిందనే చర్చ కూడా సాగుతోంది. ఈ యుద్ధానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయానికి రావడానికి చాలా ప్రధాన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ పెట్టిన 10 షరతుల్లో చాలా వాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో అత్యంత కీలకమైనది హార్ముజ్ జలసంధి విషయంలో కంట్రోల్ ఇరాన్కు ఉండటంతో పాటు యుద్ధం కారణంగా దెబ్బతిన్న తమ దేశాన్ని పునర్నిర్మించుకునేందుకు ఇక్కడ టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ప్రతిపాదించగా దీనికి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఈ యుద్ధానికి ముందు హార్ముజ్ జలసంధి నుంచి నౌకలన్నీ ఉచితంగానే వెళ్ళాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో ఈ జలసంధి నుంచి చమురు రవాణా చేసే దేశాలన్నీ కూడా ఖచ్చితంగా టోల్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్పై ఆంక్షలు తొలగించడానికి కూడా అమెరికా అధ్యక్షుడు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖొమైనీ కీలక ప్రకటన చేశారు. తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని, ఈ కాల్పుల విరమణ దానికి ముగింపు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రు దేశాలు ఏమాత్రం దురాక్రమణకు పాల్పడినా కూడా తాము పూర్తి బలంతో ధీటుగా జవాబిస్తామని ప్రకటించారు. కాల్పుల విరమణకు తెర మీదకు వచ్చిన 10 డిమాండ్లపై త్వరలోనే ఇరాన్, అమెరికాలు చర్చలు జరపబోతున్నాయి. అమెరికా, ఇరాన్లు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో జోష్ ఏర్పడింది. చమురు ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. గత 40 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధానికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతుండటం ప్రపంచానికి శుభపరిణామే అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.